నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆయన పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని మన జీవన విధానం కావాలని పిలుపునిచ్చారు. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. చెడు ఆలోచనలతో నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూసాం. స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. మార్చిలోపు 1,12,00,000 టన్నుల చెత్తను పూర్తిగా తొలగిస్తాం. చెత్త నుంచి కరెంటు తయారు చేసే ప్రాజెక్టులు విశాఖ, గుంటూరులో వచ్చాయి. కర్నూలు, రాజమహేంద్రవరం, కడప, నెల్లూరులో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. వారానికి ఒకసారి స్వచ్ఛ రథాలు వచ్చేలా చేస్తున్నాం. చెత్త తీసుకుని తిరిగి నిత్యావసర వస్తువులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 2018లోని రాష్ట్రాన్ని ODF గా తయారు చేశాం. ఇప్పుడు ODF ప్లస్ దిశగా వెళుతున్నామని చంద్రబాబు అన్నారు. ఈ రోజు ఒక పవిత్రమైన కార్యక్రమం. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమంగా ప్రారంభించాం. ప్రతి నెల 3వ శనివారం అనగానే నాకు గుర్తొస్తుంది. అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెడుతున్నాం. నెలవారీగా ఒక ప్రత్యేకమైన థీమ్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ నెల 3వ శనివారం పండుగలు కాబట్టి మళ్ళీ ఈ నెల మిస్ కాకుండా 4వ శనివారం ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవన విధానం కావాలి. అందుకే నేను కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాను. ప్రతి నెల 1వ తారీఖు వస్తే పేదల సేవలో నేనే కాదు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ప్రజాసేవలో మమేకం కావాలి. మాకు గుర్తుండాలి, పేదవాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవాలి. మీ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సేవలో పెట్టాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను సూపర్ 6 చెప్పాను. అందరూ అసాధ్యమన్నారు. సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ఏకైక కూటమి ఎన్డీఏ కూటమి. ఈరోజు మీలో ఇంత ఉత్సాహం ఉందంటే అందరికీ తల్లికి వందనం వస్తూ ఉంది. స్త్రీ శక్తి కింద ఫ్రీగా బస్సులో ఎక్కడికి కావాలన్నా మా ఆడబిడ్డలందరూ తిరిగే పరిస్థితికి వచ్చారు. అన్నదాత సుఖీభవ సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. పేదలందరికీ పింఛన్లు 4,000, 6,000, 10,000, 15,000, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పేదలకిచ్చే ఏకైక ప్రభుత్వం ఒకే ఒక కార్యక్రమం పెన్షన్ల కార్యక్రమం. అదే సమయంలో 1-2 కాదు, అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మనం తాగే నీళ్లు సురక్షితంగా ఉండాలి, తినే తిండి కాలుష్యం లేకుండా మనం తినే తిండి కూడా బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మంచి తిండి రావాలంటే, మంచి నీళ్లు దొరకాలంటే మనం వేసే పంటల భూమి కూడా స్వచ్ఛందంగా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. చెడు ఆలోచనలు పెట్టుకొని నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో మనం గతంలో చూసాం. అలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తూర్పు
తూర్పుగోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఘనంగా వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు నిర్వహించారు. 25,000 చదరపు అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శన చేశారు. వందే మాతరం గేయాన్ని ఆలపించిన 20,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు నిర్వహించామని, ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో ప్రజలను చైతన్యవంతులను చేసిందే వందే మాతర గేయమని, త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగిళి వెంకయ్య ఆంధ్రుడు కావటం మనకు గర్వకారణమని, భారత పౌరులుగా ఆంధ్రులుగా దేశభక్తితో ముందుకు సాగాలన్నారు. స్వాతంత్ర పోరాటంలోనూ స్వాతంత్ర సముపార్జనలోనూ కూడా కీలకమైన పాత్ర పోషించినటువంటి వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచనతోటి, ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడే మన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో వీసీ శ్రీమతి ప్రసన్నశ్రీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం విశేష అతిథిగా విచ్చేసినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, ఇంకా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మనకి స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమం. ఇవాళ వందే మాతర గీతంతో స్వతంత్ర పోరాటంలోకి దూకి ప్రాణత్యాగాలు కొనర్చి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం వల్ల ఇవాళ మనం స్వేచ్ఛాభావాలను పేల్చగలుగుతున్నాం. ఈ స్ఫూర్తిని మనం కొనసాగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి విద్యార్థుల్లో ఈ స్వాతంత్ర స్ఫూర్తిని రగల్చగలిగితే వారిలో సమాజం పట్ల సరైనటువంటి అవగాహన వస్తుంది. తద్వారా వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతారనేటువంటి మాటని మనం గట్టిగా నమ్ముతున్నాం. అందుకే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ కూడా జాగృతం చేయాలనేటువంటి ఆలోచనతో భారతదేశ వ్యాప్తంగా 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమం మనకి చాలా గర్వకారణం. ఆ జెండా చూసినప్పుడు ఒక పక్కన భారతీయుడిగా, మరో పక్కన జెండాకి రూపకల్పన చేసినటువంటి పింగళి వెంకయ్య గారు పుట్టినటువంటి ఆంధ్రదేశానికి చెందిన వాళ్ళగా మనకి చాలా గర్వకారణంగా ఉంటుంది. అందరం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో దేశభక్తితోటి ఈ దేశాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం అనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తున్నాం. అతి తక్కువ కాలంలోనే గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ 8వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఎయిమ్స్ ఆవరణలో శనివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బీహార్, జమ్మూ కాశ్మీర్ లో మాదిరిగా మరో ఎయిమ్స్ ను ఏపీకి మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అయితే వెనుకబడిన రాష్ట్రాలు అయినందున మరో ఎయిమ్స్ ను కేటాయించామని, మరో ప్రత్యేక పథకం కింద ఏపీకి గుర్తింపునిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్ వైద్య సేవలు రోజు రోజుకి పెరుగుతున్నాయని తెలిపారు. అదే క్రమంలో ఓపీ సేవలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్ ఏర్పడిన గత 8 ఏళ్లలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఎయిమ్స్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. Glorious journey of 8 years, and also I thank Dr. Santa Singh Garu for making me part of this, and also faculty, the students, part of this 8th foundation day of this prestigious institute, All India Institute of Medical Sciences, Mangalagiri. And you all know it falls in the capital region, and the days to come in a near future, the Amaravati will be emerging as a world-class capital. I am pretty confident the AIIMS Institute will be a jewel in the capital's crown. I wish I were among the students sitting there, because I had a dream of becoming a doctor. But you can imagine, of course, I didn't had a dream of entering into AIIMS like our Vice Chancellor had. I gave both the exams, engineering and medicine, because I did MYPC in Karnataka. I got engineering rank, but not medical rank. Because always I have been a backbencher
not so disciplined. I forgot to tell you, while guiding Dr. Major General Tapan Saab was while giving a roadmap, how you have to be, how you should pursue your medical education. He also hinted out, at times you can be naughty. So okay, I couldn't become a doctor, but there was only one aims those days. But the solace to my soul is, which you people don't have. I watch this aims sitting in my balcony, right in front of those towers, right in front of aims in those towers. I watch this institute from my balcony, from my living room, and even if I peep through my bathroom window, this institute is visible. So beautiful, surrounded by the lush green hillocks in serene beauty. But you are, of course, you are in the campus, you walk around, but you cannot have that beautiful view which I am having sitting in my balcony. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం స్వచ్ఛాంధ్ర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మాడవీధుల్లో ఆలయ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని ఈవో పెంచల కిషోర్ ప్రతిజ్ఞ చేయించారు. సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు, విముక్తి కొరకు విధిగా గృహ మరియు సమూహ మరుగుదొడ్డిని వినియోగించడం, క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని. వైసీపీ నేతల దాడిలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య కుటుంబాన్ని యనమల దివ్య ఈ రోజు పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న ఆయన తల్లిదండ్రులను ఎమ్మెల్యే యనమల దివ్య ఓదార్చారు. బంగారయ్య తల్లిదండ్రులను ఓదార్చిన యనమల దివ్య భావోద్వేగానికి లోనయ్యారు. బంగారయ్య కుటుంబానికి ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ₹1,00,000, తుని, కోటనందూరు మండలాల తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమకూర్చిన మొత్తంతో కలిసి మొత్తం ₹5 లక్షల నగదును బంగారయ్య తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిందితులను విడిచిపెట్టేది లేదని, బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వాళ్ళ తుని నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. వైసీపీ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ముళ్ళుతో తీసే విద్య మాకు తెలుసు, కానీ మేము చట్టరీత్యా పోతున్నాము. పోలీసు కూడా ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉన్నారు. ఇది స్పెషల్గా కన్సిడర్ చేయమని చెప్పి క్లోజ్ మానిటరింగ్ తోటి ఇవాళ సీఎం గారికి నేను స్వయంగా చెప్పడం జరిగింది. అలాగే హోంమంత్రి గారు, ఎస్పీ గారికి కూడా నేను స్వయంగా మాట్లాడి వారికి కూడా చెప్పాను. దీని మీద కఠిన చర్యలు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళని ఖచ్చితంగా జైలు పాలు చేసి వాళ్ళకి తగిన శాస్తి జరగాలని నేను ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడి ఉన్నాను. దానికి అనుగుణంగానే మన కోర్టుకు కూడా నడిపించడం జరిగింది. ఈసారి కనుక ఇదే రిపీట్ అవుతే కోర్టుకి ఈడ్చుకు తీసుకెళ్తారు. గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళంతా కూడా. ఇవాళ అసలు ఇలాగా ఈ పరిస్థితిలో నేను మాట్లాడతాను నేను అసలు అనుకోలేదు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఈ కండోలెన్స్ నేను మాట్లాడాల్సి వస్తుంది. ఏమైనా మా కార్యకర్తలకు ఏమైనా ఎక్కడైనా ఏదన్నా ఇబ్బంది వస్తే నేను ముద్దుంటాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఏపీ హైకోర్టు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్, ఏపీ హైకోర్టు జడ్జ్ రవినాథ్ తిలహరి, ఢిల్లీ జాయింట్ సెక్రటరీ సాల్మన్ ఆర్ గిరాజ్, కర్ణాటక డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాని, మాజీ కేంద్ర మంత్రి పలం రాజు తదితరులు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய. ஓம் நமோ வெங்கடேஷாய்.
ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action. Second, sir. ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣ ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. మచిలీపట్నం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నందు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లా అధికారులు ఉద్యోగులతో కలిసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో మరియు పరిసర ప్రాంతాలలో అపరిశుభ్ర వాతావరణాన్ని నిర్మూలిస్తూ పరిసరాలను పచ్చదనంగా తీర్చిదిద్దారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో క్లీనింగ్ బాధ్యతగా నిర్వహిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దిన వారమవుతామని తెలిపారు. వారంలో ఒకరోజు ప్రయాణ సమయంలో వాహనాలను వాడకుండా వాకింగ్ లేదా సైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షించడంలో మన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ శబ్ద వాయు కాలుష్యాన్ని తగ్గించిన వారు అవుతామని తెలిపారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ స్థాపన మనందరి బాధ్యత అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో కోడి రామ్మూర్తి స్టేడియంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద స్టేడియంను ఎమ్మెల్యే శంకర్ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానస పుత్రిక స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అని దీన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం ప్రతి నెల చివరి శనివారం పకడ్బందీగా అమలు చేస్తుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 912 గ్రామ పంచాయతీల్లో ఈ రోజు పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పారు. ఇది ప్రజల భాగస్వామ్యంతో చేస్తున్న బృహత్తర కార్యక్రమమని కలెక్టర్ అభివర్ణించారు. మన సాసా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ శంకర్ గారు అలాగే నేను అలాగే కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఇక్కడికి మన కోడి రామ్మూర్తి స్టేడియంకి రావడం జరిగింది. ఇక్కడ డ్రైన్ క్లీన్తో పాటు ఇక్కడ మన ఈ వేస్ట్ క్లీన్ కూడా జరుగుతుంది. మనకి ఈసారి మెయిన్ థీమ్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్యాప్ ఫ్రీ శానిటేషన్ అదే అంటాం. అంటే ఇప్పటివరకు చాలా బాగా చేసాం, బట్ కానీ ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఇంకా కొన్ని హౌజెస్ ఉండిపోవడం, బ్లాక్ స్పాట్స్ ఉండిపోవడం, కొద్దిగా గార్బేజ్ లెవెల్ పాయింట్స్ ఉండిపోవడం అలా జరిగింది. సో కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క సచివాలయం వారీగా ఆ పాయింట్స్ కూడా కవర్ చేస్తూ గ్యాప్ ఫ్రీ శానిటేషన్ ఇది అంతా మనం డిక్లేర్ చేయబోతున్నాం. సో కాబట్టి ఈరోజు ఇది కేఆర్ స్టేడియం దగ్గర ఉన్న ఏరియాకి మనం క్లీనింగ్ చేస్తూ ఇక్కడ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మనం ఇంకా ముందుగా వెళ్తాం. అలాగే రూరల్ ఏరియాస్లో టోటల్ 912 గ్రామాలకండి జీపీలకి అక్కడ ఉన్న ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ పని చేస్తుందా లేదా, అలాగే అక్కడ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే డ్రైనేజ్ కూడా సరిగా ఉందా లేదా అదంతా చెక్ చేసుకొని అక్కడ కూడా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అలాగే మినిస్టర్ సార్ చేతిలో అక్కడ కూడా ప్రోగ్రామ్ చేయమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో గౌరవ కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారు అలాగే మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ అందరితో కలిసి ఇక్కడ ప్రోగ్రామ్ చేపట్టాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నెల జరుగుతున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ చేపట్టాం. దీనివల్ల ఎన్నో ప్రభుత్వ స్థలాలు కానీ అలాగే ప్రభుత్వ ఆఫీసులు ఇవన్నీ కూడా చాలా వరకు మనం క్లియర్ చేసుకోగలిగాం. ఇంకా రాబోయే రోజుల్లో మరింత దీనిపైన ఉధృతంగా అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇంకా
బాగా చేయడానికి కూడా అన్ని చర్యలు చేపడుతున్నాం. ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని కొంకాపల్లి మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులకు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గడిచిన 8 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతపై అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తుందని, అందులో భాగంగానే విద్యార్థులకు అవగాహన పెంచడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పాఠశాలలో ఈ తరహా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. not only government led program. Swachhandra సందర్భంగా ఈ ప్రోగ్రామ్ పెట్టారు. What is the main intent of the program అంటే స్వచ్ఛాంధ్ర. మీ నీళ్ళు ఎక్కడన్నా రెడీ ఉంటే లేదు. సో ఇంటి పరిసరాల్లో ఎవ్రీడే చెత్త తీస్తారా? తీసుకోవాలి. మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు, మీ ఇంట్లో చెత్త ఎలా కలెక్ట్ చేస్తున్నారు, దాన్ని గ్యాదర్ చేస్తున్నారు లేదా ఎవ్రీడే చేస్తున్నారా, ఆల్టర్నేటివ్ డేస్ చేస్తున్నారా? ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రకు సహకరించాలని పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ఈ రోజు ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని, స్వచ్ఛాంధ్ర వైపు రాష్ట్రాన్ని నడిపించడానికి ప్రజల సహకారం అవసరమన్నారు. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ కిట్లను కలెక్టర్ అందజేశారు. ఆనంద్ శ్రీనివాసు ఓటర్ లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. జెండా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన 299 మంది లబ్ధిదారులకు 38 లక్షల రూపాయలు ప్రధానమంత్రి స్వనిధి కింద చిరు వ్యాపారులకు క్రెడిట్ కార్డు ద్వారా పంపిణీ. అలాగే జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మంత్రి నారా లోకేష్ ఆళ్లగడ్డలో పాదయాత్ర చేసినప్పుడు ఖచ్చితంగా ఆళ్లగడ్డను అభివృద్ధి చేస్తారని తనకు తెలపడం జరిగిందని, ఆయన చెప్పిన మాట ప్రకారమే తాను ఆళ్లగడ్డ నిరుద్యోగ యువతి యువకులకు 5,000 ఉద్యోగాలు ఇప్పిస్తామని మాట ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం జాబ్ మేళాల ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఆళ్లగడ్డకు ఇంకా మరెన్నో పరిశ్రమలు తీసుకుని వస్తామని, మంత్రి నారా లోకేష్ మనకు ఎంతో అండగా ఉండి ఆళ్లగడ్డ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల గురించే, ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తుందని, అందులో ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని, గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని, ఈ ప్రభుత్వం అలా కాదని, మహిళలు ముందుకు వచ్చి వారి సొంత కష్టంతో నిలబడడానికి ఎన్నో విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలా, మళ్ళీ తిరిగి ఆళ్లగడ్డ లాంటి మన రాష్ట్రానికి, మన ఆళ్లగడ్డకి మళ్ళీ కాంట్రిబ్యూట్ చేయాలనే నమ్మకంతో మేము ఇవన్నీ కూడా జాబ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎన్నికలకి ముందు 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది. చాలామంది నన్ను చూసి, నేను ఇచ్చిన మాటను చూసి హేళన చేస్తున్నారు. వైసీపీ నాయకులు సాధ్యం కాదన్నారు. ఈరోజు సాధ్యం అవుతుంది. సోలార్ కంపెనీ వచ్చింది, ఈ విధంగా టాటా కంపెనీలు వస్తున్నాయి. నెలకి ఒకసారి జాబ్ మేళా పెడుతున్నాం. ఈ ఆపర్చునిటీస్ అన్నీ మన ఆళ్లగడ్డకి తీసుకొస్తున్నాం. ఆ రోజు నేను 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని గట్టి నమ్మకంతో చెప్పడానికి కారణం కూడా లోకేష్ అన్న గారు. ఈరోజు లోకేష్ అన్న గారు డావోస్కి పోయినారు, ఇతర దేశాలకు పోతున్నారు. ఏ దేశం వెళ్ళినా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి పోటాపోటీ పెడుతున్నారు. ఎందుకు? లోకేష్ అన్నను చూసి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని చూసి. గత ప్రభుత్వంలో కంపెనీలు రావాలంటే భయపడినారు, కానీ ఇప్పుడు కంపెనీలు వస్తాయని ఎగబడుతున్నారు. అది వాళ్ళకి మాకు తేడా అని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటూ, ఈరోజే ఈ జాబ్ మేళా పెట్టడానికి కారణము ఎందుకంటే రాజకీయాల్లో నేను కొత్తగా వచ్చినప్పుడు లోకేష్ అన్న గారు ఏ విధంగా నన్ను ఎంకరేజ్ చేసినారు, లోకేష్ అన్న గారు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ విధంగా నా కుటుంబాన్ని నన్ను ఆదుకున్నాడో నాకు తెలుసు. ఏ కష్టం వచ్చినా
దేవుని తలుచుకున్న ముందు నేను లోకేష్ అన్నకి మెసేజ్ పెడతా. ఆ కష్టాన్ని లోకేష్ అన్న గారు దగ్గరుండి ఈరోజు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, డెవలప్మెంట్ కావాలన్నా ఆయన సపోర్ట్తోనే జరుగుతుంది. భూమా కుటుంబం ఉన్నంతకాలము లోకేష్ అన్న మాకు చేసిన మేలు ఎల్లప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటామని, కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా లోకేష్ అన్నకి తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కార్యకర్తలు, ప్రజలు ఒక మంచి పరిపాలనలో సంతోషంగా ఉంటే మా అందరికి కూడా చాలా తృప్తిగా ఉంది. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తరలించి సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కిందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం వసంత పంచమి సందర్భంగా కుప్పం చెరువుకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ జలహారతి చేపట్టారు. చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ 125 చెరువులు కృష్ణమ్మ జలాలతో నిండిందన్నారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులను కృష్ణమ్మ జలాలతో నింపడమే లక్ష్యమన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన కుప్పం నియోజకవర్గానికి అంద్రినీవా ద్వారా కృష్ణమ్మ జలాలు ప్రవేశించడం అనేది ఎప్పుడో జరిగింది. అది పరమసముద్రం నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమై ఇప్పటికి 125 చెరువులు నింపి ఆనందకరమైన అంశం ఏంటంటే ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి, కుప్పం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ కుప్పం చెరువుకి ఈరోజు నీళ్లు రావటం జరిగింది. ఈరోజు వసంత పంచమి చాలా విశేషమైన రోజు అని చెప్పనేసి ఇక్కడ ఈశ్వరుని గుడి దగ్గర అందరూ ముత్తైదువులు, ఇతర భక్తాదులు అందరూ వచ్చి పూజ చేయటం జరిగింది. త్వరలో ఒక 3-4 రోజుల్లో ఒక పెద్ద కార్యక్రమం ఇక్కడ నిర్వహించి ఆ సంబరాలు కూడా జరుపుకోవడానికి కార్యక్రమం కూడా రూపొందిస్తున్నాం. ఈరోజు ఒక శుభకరమైన రోజున ఈశ్వరుని చెంతకు కృష్ణమ్మ తల్లి వచ్చి ఈరోజు ఇక్కడ మనందరికీ ఒక శుభకరమైన రోజు కింద మారింది కాబట్టి ఇక్కడ ఒక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కుప్పం చెరువుకే కాదు, నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులు నింపాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేసి ముందుకు పంపిస్తా ఉన్నారు. వారికి సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి నాయకులు, అభిమానుల తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ జలాలు కుప్పం చెరువుతో నిండటం, మరవ పారటం అనేది ఇంకా శుభసూచకం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ ఈశ్వరుని ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబం నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి కొన్ని కోట్ల మంది జీవితాలు మార్చేటటువంటి శక్తిని వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా కేంద్రం భక్తి పారవస్యంలో మునిగి తేలింది. సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. 55 రకాలకు పైగా జానపద, సాంప్రదాయ కళారూపాలు, వివిధ క్షేత్రాల దైవ శకటాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కేఆర్ స్టేడియం వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తన ధర్మపత్నితో కలిసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎమ్మెల్యే గోండు శంకర్ వెంటరాగా సాంప్రదాయ డప్పులు కొట్టి శోభాయాత్రను వైభవంగా ప్రారంభించారు. శంఖారావాలు, మంగళ వాయిద్యాల మధ్య సాగిన యాత్రలో సూర్యరథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింహాచలం, అన్నవరం, కనకదుర్గమ్మ వంటి ప్రముఖ క్షేత్రాల నమూనా శకటాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. మహిళల కర్రసాము, అఘోరాల వేషధారణలు, కేరళ డ్రమ్స్, థింసా నృత్యాలు యాత్రకు వన్నె తెచ్చాయి. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి 7 రోడ్ల కూడలి, సూర్యమహల్, మిల్ జంక్షన్ మీదుగా అరసవల్లి ఆలయం వరకు సాగిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు భక్తజనం పోటెత్తారు. కార్యక్రమంలో అధికార యంత్రాంగం భక్తులతో కలిసి పాల్గొని కళాకారులను ఉత్సాహపరిచారు. యాత్ర ఆద్యంతం క్రమశిక్షణతో సాగేలా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. వీరితో పాటు డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, పోలీస్ ఉన్నతాధికారులు, ఇతర జిల్లా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. యాత్ర పొడవునా భక్తులకు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, ప్రసాద వితరణ చేపట్టాయి. రాత్రి వేళ విద్యుత్ దీపాల కాంతుల్లో కళారూపాల ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. భక్తులతో పూజించబడినటువంటి ఏకైక సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో వెలిసినటువంటి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం. ఈ దేవాలయం పురాతన కాలం నుంచి జిల్లాలో ఉన్నప్పటికీ గత 2 సంవత్సరాల నుంచి ఈ ఆలయం యొక్క రథసప్తమి వేడుకని రాష్ట్ర పండగగా గుర్తించి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందులో ఈ సంవత్సరం రథసప్తమి
సూర్యదేవుడి యొక్క పుట్టినరోజు ఆదివారం పట్టడం వల్ల చాలా మంది భక్తులు ఆసక్తిగా ఆలయాన్ని దర్శించాలని చెప్పి ఆతృతతో ఉన్నారు. దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం అంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈ రోజు అంగరంగ వైభవంగా ఉదయం 8,000 మందితో సూర్య నమస్కారాలతో కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పుడే శ్రీకాకుళం పట్టణంలో కని విని ఎనుగని రీతిలో ఇప్పుడే శోభాయాత్ర కూడా ప్రారంభించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వామై దేవుని యొక్క దర్శనం చేసుకుని దేవుడి ఆశీస్సులు కూడా పొందాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా వ్యవహారం చేశారు, ప్రజలు కూడా దాన్ని ఉపయోగించుకొని ఎక్కడ కూడా ఆతృత పడకుండా చెప్పిన విధంగా చేస్తే ఈసారి జిల్లా యంత్రాంగం సాధారణ భక్తులకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడు అరసవెల్లి పండుగలు వచ్చినా సరే ప్రతిరోజు కామెంట్ వచ్చేది, పెద్దవాళ్ళకే దర్శనాలు, సామాన్య భక్తులు ఎప్పుడూ ఇబ్బంది పడుతున్నారని ప్రతిసారి పేపర్లో, టీవీల్లో వచ్చాయి. ఈ రోజు దానికి విరుద్ధంగా ఈసారి సామాన్య భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.